హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన సాఫ్ట్గా ఉండే ట్రెడిషనల్ రైస్ కేక్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. దీంట్లో మనము ఎలాంటి మైదా కానీ పంచదార కానీ వాడకుండా చేస్తాము కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అండ్ పిల్లలకి బలాన్ని కూడా ఇస్తుంది. సో ఈ రైస్ కేక్ని కేరళలో కలకప్పం అంటారు అండ్ అలాగే కొన్ని ప్రాంతాల్లో దీన్ని దిబ్బె రొట్టె అంటారు, బెల్లం రొట్టె అంటారు అండ్ తునకం రొట్టె అని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అండ్ చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దానికోసం నేను 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఎలాంటి బియ్యం అయినా సరే వాడుకోవచ్చు. దీన్ని వాటర్ పోసి 2 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కొని అండ్ వాటర్ పోసేసి దీన్ని 2 గంటల వరకు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, బియ్యం అనేది ఈ విధంగా నానిపోతుంది. ఆ తర్వాత 1 పావు కప్పు అటుకులను నానబెట్టుకోవాలి అండ్ అలాగే పావు కప్పు కొబ్బరి ముక్కలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అండ్ 4 ఇలాచీలను కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి అయినా వాడవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఈ కడిగి పెట్టుకున్న మొత్తం బియ్యాన్ని కూడా ఒక పెద్ద మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పౌడర్ని కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న పావు కప్పు అటుకులని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వాటర్ని కూడా వేసేసుకొని మిక్సీ జార్లో పెట్టేసుకొని దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మనము టెస్ట్ చేస్తే అది మెత్తగా ఉండాలి. ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె తీసేసుకొని దాంట్లో 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకోవాలి. మీకు ఎక్కువ తీపి ఇష్టమైతే 2 కప్పులు కూడా తీసుకోవచ్చు. పావు కప్పు వాటర్ పోసేసుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగే విధంగా ఈ విధంగా కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం అనేది పాకం రావద్దు, కరిగిపోతే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేడి అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లబరనివ్వాలి. కొద్దిసేపు చల్లబడ్డాక దీన్ని ఒక స్ట్రైనర్ తీసేసుకొని మొత్తము స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకొచ్చుకున్న వెంటనే దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఎందుకంటే బెల్లం అనేది కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, అది ఉండలు కడుతుంది అనమాట. అందుకే దీన్ని వెంటనే ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, కలిపిన తర్వాత దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. అలాగే అందులోకి ఒక చిటికెడు ఉప్పుని, పావు కప్పు వరకు వంట సోడాని వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలిపితే నురగలు అనేటివి రావాలన్నమాట. ఆ తర్వాత ఒక వెడల్పాటి గిన్నెని లేదంటే ఒక కుక్కర్ని ఏదైనా తీసేసుకొని మందంగా ఉండాలి గిన్నెలు. అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని వేడి చేసేసుకోవాలి. అందులోకి గుప్పెడు కొబ్బరిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కావాలి అంటే మనం ఒక గుప్పెడు కాజుని కూడా ఇందులో వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి అనమాట. చూడండి, ఈ విధంగా వేడి అయ్యి ఉండాలి. వేస్తే ఇలా సైడ్లో నుంచి ఇలా కొద్దిగా కుక్ అవుతున్నట్టు మనకి ఇలా కనిపించాలి. అప్పుడే కేక్ అనేది మంచిగా ఉంటుంది. ఆ తర్వాత దీనిపైన మనము మూత పెట్టేసి ఒక 10 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాలు ఇది ఎంతో సాఫ్ట్ అయిన రైస్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. నేను కుక్కర్లో నుంచి దీన్ని కట్ చేసి తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. సో అందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.